నమస్తే. రైతులకి కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకి ఇప్పటికే 18 సార్లు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంలో అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లలో 2000 రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో బీహార్లో బగల్పూర్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ఈ సంబంధించినటువంటి నిధులని విడుదల చేసేందుకు మోదీ గారు సిద్ధం కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 10 కోట్ల మంది రైతుల యొక్క ఖాతాల్లో మరి ఈ యొక్క నిధులను జమ చేయబోతా ఉన్నారు. 18 సార్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది విజయవంతంగా. ఈసారి 19వ సారి నిధులని విడుదల చేస్తూ ఉంది. సుమారుగా రాష్ట్రంలో 23 నుంచి 24 లక్షల మందికి రైతులకి వాళ్ళ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు జమ కాబోతూ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సంవత్సరానికి 3 విడతల్లో ఇస్తూ ఉంది. సంవత్సరంలో 3 విడతలుగా ఒక్కొక్క విడతల్లో 2000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 2000 చొప్పున వాళ్ళ యొక్క అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం రైతులు పెట్టుబడికి అవసరం వస్తాయి. సో పెట్టుబడికి వినియోగించుకోవాలంటూ రైతుల యొక్క అకౌంట్లలో ప్రతి 4 నెలలకు ఒకసారి వాళ్ళ అకౌంట్లలో 2,000 రూపాయలు జమ చేస్తూ ఉంది. సో దీంట్లో ఎంత మీరు 10 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉండని, ఎకరం ఉండని, 10 గుంటలే ఉండని కాక, సో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రం 2000 రూపాయలు మాత్రమే. సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు రాష్ట్ర సర్కారేమో రైతు భరోసా, రైతు బంధు పేరు మీద ఎకరానికి 5,000 అని, ఎకరానికి 7,000 అని, ఒక విడతకి 7,000 అని, 6,000 అని ఏ విధంగానైతే ఇస్తూ ఉన్నదో ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తూ ఉన్నది. సో ప్రధానమంత్రి ఇప్పటికి రిలీజ్ చేసినటువంటి 18 సార్లు ఏ విధంగా అయితే ప్రతిసారి ఏదో సంబంధించినటువంటి రాష్ట్రంలో అక్కడి నుంచి ప్రారంభించి ఆ నిధులను నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సైతం కూడా బీహార్లో మరి కాసేపట్లో ఈ యొక్క డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లలో పడబోతూ ఉన్నాయి. దీనికి కావలసినటువంటి అంటే ఒకవేళ కనుక రైతులు కనుక ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకున్నట్టయితే ఉంటే ఈ డబ్బులు రావు. సో గుర్తుంచుకోవాల్సింది అది. ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీని నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈ కేవైసీని వాళ్ళ మొబైల్లో సైతం కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఆధార్ కార్డు నెంబర్, అలాగే మొబైల్ నెంబర్ కనుక ఉన్నట్టయితే ఉంటే ఈ కేవైసీని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఇమ్మీడియట్గా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే మాత్రమే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద విడుదలవుతున్నటువంటి డబ్బులు పడతాయి, లేకపోయినట్టయితే పడవు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత 2018 కంటే ముందు ఎవరికైతే పట్టా పాస్బుక్ ఉందో వాళ్ళకు మాత్రమే అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. సో కొంతమంది అయితే మాత్రం నిజమైనటువంటి వాళ్ళే రైతులే, కానీ 2020, 2022 ఇప్పటి వరకు పట్టా చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క కొత్త వాళ్ళకి ఎక్కడ కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు పడట్లేదు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కొత్త వాళ్ళు పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీనికి ఒక ప్రణాళిక లేదు. ఎక్కడ దరఖాస్తు ఇవ్వాలి, ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి, కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చెప్పట్లేదు. కాబట్టి చాలామంది అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. మరి 2018లో నాకు భూమి ఉంటే నేను ఒకవేళ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు పట్టా చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ప్రధానమంత్రి యొక్క డబ్బులు ఈ కిసాన్ యోజన కింద పడేటువంటి డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లో పడాలంటే ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ లేవు. కొత్తగా అప్లికేషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒకసారి దీనిపైన పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. నేరుగా గ్రామ పంచాయతీలు లేకపోతే మండల వ్యవసాయ అధికారి దగ్గరికైనా వెళ్ళి అప్లై చేసుకోమంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా కొంతమంది లబ్ధిదారులుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో చాలామంది కూడా అర్హులైనప్పటికీ కూడా చాలామందికి అందట్లేదు. దాంట్లో కూడా లోసుకులు ఉన్నాయి. సో ఏదేమైనా కానీ రైతులకు మాత్రం పెట్టుబడి సాయం కింద అందిస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు కూడా నిజమైనటువంటి రైతులు కాబట్టి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో మాట కిందకి వచ్చినట్టయితే ఉంటే దీంట్లో గతంలో కంటే ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పుడు 9.7 అంటే దాదాపుగా 10 కోట్ల మందికి ఈ యొక్క ప్రధానమంత్రి వేసేటువంటి డబ్బులు పడతా ఉన్నాయి. ప్రతిసారి ఎందుకు తగ్గుతుందంటే రైతుల యొక్క లబ్ధిదారుల సంఖ్య ఈ కేవైసీ పూర్తి చేసుకోకుండా చిన్న చిన్న బ్యాంకు ప్రాబ్లమ్స్ తోటి ఆధార్ లింక్ కాకనో మొబైల్ నెంబర్ లింక్ కాకనో చాలామందికి ఆగిపోతూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి రైతులు ముందుగా మీకు బ్యాంకులో ఏమైనా ప్రాబ్లం ఉందా, అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా, ఆధార్ లింక్ ఉందా లేదా అనేది మీరు ముందుగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మొత్తానికైతే మాత్రం మోదీ గారు మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతూ ఉన్నారు. సో ఈరోజు డబ్బులు రిలీజ్ అయిన తర్వాత అందరి అకౌంట్లో దేశంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతుల యొక్క అకౌంట్లలో 2,000 చొప్పున ఈసారి డబ్బులు వాళ్ళ జమ కాబోతూ ఉన్నాయి. ఇది సంవత్సరానికి ఒక్కసారి కాదు, సంవత్సరానికి 3 సార్లు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 2 సార్లు దాన్ని 2 విడతలుగా జమ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి 4 నెలలకు ఒకసారి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది, ఎంతో కొంత కేంద్రం నుంచి సహాయం అందుతుంది అన్నటువంటి భావన రైతుల్లో కలుగుతుంది అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సైతం కూడా ఇది తీసుకురావడం జరిగింది. 2019 నుంచి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2018 కంటే ముందున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే ఉన్నాయో 2018 కంటే ముందున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో మాత్రమే జమ అవుతూ ఉన్నాయి. మరి కొంతమందికి ఇప్పటికి కూడా దాదాపుగా 2019 నుంచి అంటే 5-6 సంవత్సరాలు అయితే ఉన్నది. ఇప్పటి వరకు చాలామందికి కూడా డబ్బులు పడట్లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకున్నప్పుడు కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నది. దీనిపైన ఒకసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ తోటి మళ్ళీ అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలామంది రైతులు ఈ పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ సహాయం అందుతుందన్నటువంటి భావన. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే మనం ఖచ్చితంగా మన దగ్గర తప్పు ఉండొద్దు కాబట్టి ముందుగా మనము ఏవేవైతే ఫిల్ చేయాలో ఆ కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇదైతే మాత్రం నిజంగా కూడా అన్నదాతలకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేస్తే రైతులని ఆదుకోవడం కోసం మాత్రమే. రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళు 6 కాలం కష్టపడి పండించేటువంటి కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ విధమైనటువంటి సహాయం చేస్తే ఇంకా వాళ్ళు వ్యవసాయం చేసేందుకు వాళ్ళు ఇంకా ఆసక్తి చూపుతారు, శ్రద్ధ చూపుతారు. కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించాలి, రైతులని వ్యవసాయం వైపు వాళ్ళు మళ్లించాలి, రైతులని ఇంకా ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే తీసుకొని 2019 నుంచి మరి ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులను మాత్రం జమ చేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.